ఫుట్బాల్ స్టార్ లియోనల్ మెస్సీ రాక సందర్భంగా ఉప్పల్ స్టేడియం వద్ద బందోబస్తును సమీక్షించారు డీజీపీ శివధర్ రెడ్డి. కోల్కతా ఘటన నేపథ్యంలో అప్రమత్తమై ఎలాంటి లోపాలు జరగకుండా భద్రతను పటిష్టం చేశామని డీజీపీ తెలిపారు. అభిమానులు గ్రౌండ్లోకి చొచ్చుకుపోకుండా నిరోధించడానికి మొత్తం 20 రోప్ పార్టీలను ఏర్పాటు చేశామన్నారు. మెస్సీ సాయంత్రం 7 గంటలకు ఉప్పల్ స్టేడియం చేరుకుని 7:15 వరకు మ్యాచ్ ఆడతారన్నారు. చివరి 5 నిమిషాలు సీఎం రేవంత్ రెడ్డి మెస్సీతో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడతారని డీజీపీ చెప్పారు. ఆ తర్వాత మెస్సీని సీఎం సన్మానిస్తారని వెల్లడించారు. టికెట్లు లేని వారు స్టేడియం వద్దకు రావద్దని, గ్రౌండ్ లోపల సెల్ఫీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు డీజీపీ శివధర్ రెడ్డి. ఉంది ఏ రకమైన ఏర్పాట్లు చేశారో తెలుసుకొని అక్కడ మాకు ఎంబడి ఇన్ఫర్మేషన్ ఇవ్వని చెప్పి ఇక్కడ నుంచి మన వాళ్ళు పంపించినాం కొంతమందిని. సో ముందు జాగ్రత్త చర్యగా మన పోలీసు వాళ్ళు అక్కడ ఉన్నారు కొంతమంది. అక్కడ ఏం జరుగుతుంది, ఎట్లా చేస్తున్నారు ఏర్పాట్లు తెలుసుకొని అక్కడ ఏమన్నా ల్యాబ్స్ ఉన్నాయా అవి ఎంబడి ఇన్ఫార్మ్ చేయడానికి, అంటే టీవీలో వచ్చేదే కాకుండా ముందే ఇన్ఫార్మ్ చేయడానికి అని చెప్పి మనం ఆల్రెడీ పంపించినాము. వాళ్ళు కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. ఏంటంటే అక్కడ రోప్ పార్టీస్ కొంచెం తక్కువ ఉండడము, కొంత ఫోర్స్ సరైన ప్లేస్లో సరిగ్గా ఫోర్స్ పెట్టకపోవడము, తర్వాత కొంత క్లారిటీ లేకపోవడం, ప్రోగ్రామ్ గురించి సరైన క్లారిటీ లేకపోవడం వల్ల కొంత ఇష్యూ జరిగింది అక్కడ. ఇక్కడ ఏంటంటే మనకు ఫస్ట్ థింగ్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక ఫుట్బాల్ గేమ్ మ్యాచ్ కాదు. ఇక్కడ ఫుట్బాల్ క్రీడను బాగా పెంపొందించేందుకని చెప్పి ప్రజలలో అందుకు ఆయన ఒక విశ్వవిఖ్యాతమైనటువంటి ఫుట్బాల్ ప్లేయర్ కాబట్టి మెస్సీ ఆయన ఇక్కడ వస్తున్నాడు కాబట్టి ఆయన ద్వారా మనకు హైదరాబాద్లో పాత ఫుట్బాల్ కల్చర్ని మళ్ళీ రివైవ్ చేయడానికి అని చెప్పి మళ్ళీ దానికి పునరుద్ధరణ చేయడానికి అని చెప్పి చేస్తున్న ప్రోగ్రామ్ ఇది క్రికెట్ మ్యాచ్ అని ఫుట్బాల్ మ్యాచ్ అని చెప్పి అనవసరంగా రాంగ్ ఇంప్రెషన్లో పోకూడదు. అందులో ఏంటంటే ఇక్కడికి మన మెస్సీ లయనల్ మెస్సీ ఆయన 7:15 టైంలో వస్తాడు ఇక్కడికి మనకి ఇచ్చిన ప్రోగ్రాం ప్రకారము, మినిట్ ప్రోగ్రాం ప్రకారము. అయితే 7:50 నుంచి 7:30 వరకు ఒక 15 మినిట్స్ పాటు 7 సైడ్ మ్యాచ్ అవుతుంది. అంటే ఒక టీంలో 7 ఉంటారు ఒక్కొక్క టీంలో. సో మొత్తం 14 మంది మ్యాచ్ ఆడతారు. అందులో ఏంటంటే ఈవెన్ ఫుట్బాల్ గ్రౌండ్ కూడా దాన్ని 60% తగ్గించారు. దాన్ని ఫుట్బాల్ గ్రౌండ్ మీకు తెలిసి పెద్దగా ఉంటుంది, దాన్ని 60% తగ్గించారు. తర్వాత గోల్ పోస్ట్ కూడా చిన్నగా ఉంటాయి. అదేంటంటే ఒక చిన్నపాటి ఎగ్జిబిషన్ మ్యాచ్ జస్ట్ 15-20 మినిట్స్ అనమాట. లాస్ట్ 5 మినిట్స్ అప్పటికే మెస్సీ వచ్చి ఉంటాడు, మన ఆనరబుల్ సీఎం గారు కూడా వచ్చి ఉంటారు అప్పటికే. సో లాస్ట్ 5 మినిట్స్లో మాత్రం సీఎం గారు ప్లస్ మెస్సీ ఫుట్బాల్లో సోకాల్డ్ షో మ్యాచ్లో పార్టిసిపేట్ చేస్తారన్నమాట. తర్వాత ఈ 15-20 మినిట్స్ అయిపోయిన తర్వాత 7:30 నుంచి 7:55 వరకు అక్కడ కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు. 4 గ్రూపులకు వాళ్ళు విభజించిన వాళ్ళని 4 గ్రూపులకు విభజించినటువంటి పిల్లలతోని మెస్సీ వాళ్ళకి బేసిక్ టెక్నిక్స్ నేర్పిస్తాడు అనమాట. ఫుట్బాల్ టెక్నిక్స్ నేర్పిస్తాడు. అది ఉంటుంది ఒక 25-30 మినిట్స్ ఉంటుంది ఆ ప్రోగ్రామ్. అది టికిటాకా కాన్సెప్ట్లో భాగంగా చేస్తున్నారు. అది తర్వాత ఇంకొక 10 మినిట్స్ పాటు తర్వాత అంటే 7:55కి అయిపోద్ది అనుకుంటున్నాం. ఇది ఈ టికిటాకా కాన్సెప్ట్, ఈ చిన్న పిల్లలకి ఫుట్బాల్ నేర్పించే కాన్సెప్ట్ అది. దాని తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్ పాటు మెస్సీని గౌరవ ముఖ్యమంత్రి గారు ఫెలిసిటేట్ చేస్తారు, సన్మానిస్తారు. అదొక 10 నిమిషాల ప్రోగ్రామ్ ఉంటుంది. తర్వాత 8:05 నుంచి 8:15 వరకు ఒక రౌండ్ లోపల చుట్టూ ఒక రౌండ్ పరేడ్ చేస్తారనమాట. మెస్సీ అండ్ ఆయన కూడా వచ్చినటువంటి టీం అంతా కూడా ఒక రౌండ్ కూడా తిరుగుతారు. వాళ్ళు తిరిగిన తర్వాత 8:20 ఆ టైంలో ఇక్కడ నుంచి బయలుదేరుతారు అనమాట. మొత్తం ప్రోగ్రామ్ సుమారుగా అరౌండ్ ఒక 1 అవర్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఆ 1 అవర్లో ఆ సోకాల్డ్ ఎగ్జిబిషన్ మ్యాచ్ అయ్యేది అంటే చిన్న టీం 7+7తో అయ్యే టీం మ్యాచ్ ఓన్లీ 15-20 మినిట్స్ ఉంటుంది. లాస్ట్ 5 మినిట్స్లో మాత్రమే మెస్సీ అండ్ గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రౌండ్లోకి దిగుతారన్నమాట. ఇది ప్రోగ్రామ్. కాబట్టి ఇది రెగ్యులర్ మ్యాచ్ అనుకొని 90 మినిట్స్ మ్యాచ్ అనుకొని ఫుల్ ఫ్లెజ్డ్ ఫుట్బాల్ మ్యాచ్ అనుకొని ఆ ఉద్దేశంతో రావద్దు ఇక్కడికి. కేవలం క్రీడా స్ఫూర్తిని పెంపొంచేందుకని చెప్పి ఫుట్బాల్ క్రీడా స్ఫూర్తిని పెంపొంచేందుకని చెప్పి ప్రభుత్వం చేస్తున్నటువంటి మన ఇక్కడ చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. అంతేగాని దాన్ని ఇంకో రకంగా అర్థం చేసుకొని మొత్తం 90 మినిట్స్ మ్యాచ్ చూడలేదు, మేము మ్యాచ్ చూసే అవకాశం లభించలేదు అని చెప్పి దయచేసి అనుకోకూడదు. ఇది అట్లాంటి మ్యాచ్, అట్లా ఫుల్ ఫ్లెజ్డ్ మ్యాచ్ కాదు ఇది. రెండోది ఏంటంటే వచ్చిన వాళ్ళు కూడా ముందే వచ్చేస్తే బాగుంటుంది. టికెట్లు ఉన్న వాళ్ళే ఎవరైతే క్యూఆర్ కోడ్ ప్రకారం వాళ్ళు టికెట్లు కొనుక్కున్నారో వాళ్ళు మాత్రమే రావాలి. కానీ ఇక్కడ కూడా టికెట్లు అమ్మరు. ఇక్కడ టికెట్లు సపరేట్గా ఎందుకని చెప్పి కౌంటర్లు లేవు. కాబట్టి ఆ కౌంటర్లు ఉంటాయనుకొని అక్కడ కొనుక్కోవచ్చు అనుకుని వస్తే వాళ్ళకు అవకాశం లేదు, వాళ్ళు రానియారు కూడా అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ గ్రౌండ్లో ఎక్కడ కూడా టికెట్లు అమ్మరు. ఆల్రెడీ మనం ఏంటంటే
ఇసుక ఫుట్బాల్ స్టార్ లియోనల్ మెస్సీ రాక సందర్భంగా అటు ఉప్పల్ స్టేడియం వద్ద బందోబస్తును సమీక్షించారు డీజీపీ. ఆయన ఎటువంటి సలహాలు సూచనలు ఇస్తున్నారు, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, డీజీపీ ఎటువంటి సూచనలు చేస్తున్నారు, భద్రతా పరంగా ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకున్నారు? మెస్సీ హైదరాబాద్ మ్యాచ్ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం ఇప్పటికే ముస్తాబైంది, సర్వాంగ సుందరంగా ఇప్పటికే సిద్ధం చేశారు. సో కోల్కతాలో జరిగిన ఘటనల నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మనం చూడవచ్చు ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు స్వయంగా డీజీపీ శివధర్ రెడ్డి కూడా ఇటు ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో భద్రతను కూడా కొద్దిసేపు క్రితమే పర్యవేక్షించారు. అక్కడ జరిగినటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని సరిదిద్దుకొని భద్రతను కూడా ఇంకా పెంచినట్లుగా కూడా డీజీపీ శివధర్ రెడ్డి చెప్పారు. జోయల్ డేవిస్ హైదరాబాద్ జాయింట్ సిపి పూర్తిగా గ్రౌండ్ లోపల మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి. మొత్తం గ్రౌండ్ లోపల చుట్టూ ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించాలి, అభిమానులు లోపలికి రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశాలపైన కూడా పోలీసు ఉన్నతాధికారులు సిబ్బందికి సూచనలు చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఇప్పటికే గ్రౌండ్ అంతా సిద్ధమైపోయింది. మరికొన్ని గంటల్లోనే మెస్సీ ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా గ్రౌండ్ కి ఉప్పల్ స్టేడియం కి రాబోతున్నారు. ఫుట్బాల్ మ్యాచ్ ను స్వయంగా లాస్ట్ 5 మినిట్స్ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ మ్యాచ్ లో పాల్గొనబోతున్న నేపథ్యంలో కొంత సర్వత్రా ఆసక్తి నెలకొన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా కోల్కతాలో ఘటన జరిగింది. అభిమానులంతా కూడా స్టేడియం లోపలికి వచ్చిన నేపథ్యంలో ఇక్కడ లోపలికి రాకుండా ఏదైతే సీటింగ్ మనం చూస్తున్నట్టు విజువల్స్ లో ఏదైతే అభిమానులు టికెట్స్ ఉన్న వారంతా కూడా లోపలికి వస్తారు, ఇక్కడ లోపల కూర్చుంటారు. కానీ అక్కడి నుంచి వారు లోపలికి రాకుండా ఒక ప్రత్యేక కంచెను కూడా ఏర్పాటు చేశారు. దాన్ని స్టేడియం చుట్టూ కూడా ఈ కంచెను ఏర్పాటు చేసిన పరిస్థితి. వారెవరు కూడా లోపలికి రాకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకైతే భద్రతను ఇంకా పెంచినట్లుగా కూడా డీజీపీ చెప్పారు. రాచకొండ సిపి పలువురు ఐపీఎస్ అధికారులు కూడా భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఉప్పల్ స్టేడియం చుట్టూ కూడా ప్రత్యేక 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అవసరమైతే ఇంకా గ్రేహౌండ్స్ బలగాలను కూడా ప్రత్యేకంగా ప్లాటూన్లతో ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లుగా కూడా చెప్పారు. సో ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు గ్రౌండ్ లోపల జరుగుతున్నటువంటి భద్రత పైన పోలీసుల కట్టుదిట్టమైనటువంటి చర్యలపైన ఇంకా సూచనలు చేస్తున్నారు. గ్రౌండ్ లోపలికి ఎవరు రాకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు అయితే తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు గ్రౌండ్ బయట ఏదైతే ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో మొత్తం 34 పార్కింగ్ ప్లేస్లు పెట్టారు. ఎందుకంటే మెస్సీ రాక నేపథ్యంలో 30,000 కెపాసిటీ మనం చూడొచ్చు. ఈ స్టేడియం చుట్టూ కూడా 30,000 సీటింగ్ కెపాసిటీ ఉంది. 30,000 టికెట్స్ ఇప్పటికీ అమ్ముడుపోయినట్లు కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున అభిమానులు వచ్చే అవకాశం ఉంది. టికెట్లు ఉన్న వాళ్ళతో పాటుగా టికెట్ లేని వాళ్ళు కూడా స్టేడియం దగ్గరికి వస్తారన్నట్లుగా కూడా పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో టికెట్ లేని వారు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడికి రావద్దని చెప్పారు. అయితే ప్రత్యేకంగా మెస్సీకి జెడ్ కేటగిరీ భద్రతను కూడా ఏర్పాటు చేసినట్లు పోలీసులు చెప్పారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి వచ్చిన అనంతరం మెస్సీని గ్రీన్ ఛానల్ ట్రాఫిక్ ద్వారా ఇటు ప్యాలెస్ కి వస్తారు. ప్యాలెస్ నుంచి సాయంత్రం 7 గంటలకు ఉప్పల్ స్టేడియంకి వస్తారు. ఉప్పల్ స్టేడియం లో 15 నిమిషాల పాటు జరిగే మ్యాచ్ ని ఆయన తిలకిస్తారు. అనంతరం మరో 15 నిమిషాలు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి టీంతో స్వయంగా మెస్సీ ఆట ఆడబోతున్నట్లుగా కూడా చెప్తున్నారు. అయితే ఇది మాత్రం ఫుల్ టైం ఇంటర్నేషనల్ మ్యాచ్ కాదు, 90 నిమిషాల మ్యాచ్ కాదు, కేవలం 20 నిమిషాలు అరగంట మాత్రమే మెస్సీ ఆడబోతున్నారు. ఈ విషయాన్ని ఖచ్చితంగా అభిమానులు ప్రేక్షకులు గుర్తుంచుకోవాలి. ఎలాంటి హంగామా చేయవద్దు, ఎలాంటి ఇబ్బందులు పెట్టవద్దు, నిబంధనలను పాటించాలంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. టికెట్స్ ఉన్నారు మాత్రమే లోపలికి రావాలి, టికెట్స్ లేని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో స్టేడియం పరిసర ప్రాంతాలకు రావద్దంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితి. సో ఎట్టకేలకు ఒక మరికొన్ని గంటల్లోనే మెస్సీ హైదరాబాద్ కు రాబోతున్నారు. మరికొన్ని గంటల్లో ఉప్పల్ స్టేడియంలో మెస్సీ అంతర్జాతీయ దిగ్గజ ఫుట్బాల్ క్రీడాకారుడి మ్యాచ్ అనేది కనువిందు చేయబోతుంది. ఇటు ఫుట్బాల్ అభిమానులు ఎప్పుడెప్పుడు అనేది ఎదురు చేస్తున్నటువంటి మెస్సీ మ్యాచ్ మరికొద్ది గంటల్లోనే ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో 3 గంటల అనంతరం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 3 అయింది కాబట్టి ఇప్పటి నుంచి అభిమానులకు ఎంట్రీ ఉన్నట్లుగా కూడా ఇప్పటికే సిబ్బంది ఆన్లైన్ లో టికెట్ ఏదైతే క్యూఆర్ కోడ్ ద్వారా మాత్రమే లోపలికి అనుమతిస్తామని చెప్తున్నారు. మరికొన్ని గంటల్లో అభిమానులు కూడా స్టేడియం లోపలికి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సాగర్, అయితే అభిమానులకు ముందుగానే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ఏదైనా జరిగిందా? టికెట్స్ ఎప్పుడైతే విక్రయిస్తున్నారో అప్పుడు ఈ మ్యాచ్ కి సంబంధించిన ఓవరాల్ గా డీటెయిల్స్ అన్ని వాళ్ళకి చెప్పారు. ఎందుకంటే మామూలుగా ఫుట్బాల్ మ్యాచ్ అంటే 90 నిమిషాల నుంచి 1 అవర్ వరకు కొనసాగే అవకాశాలు ఉంటాయి. కానీ ఇది ఫుల్ లెంత్ మ్యాచ్ కాదు, కేవలం 20 నుంచి 30 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే అభిమానులు కూడా ఏంటి ఇంతసేపే జరిగింది మ్యాచ్, మేము చూడలేకపోయామంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసే పరిస్థితులు ఉంటాయి. సో వారికి ఒక అవగాహన ఉందా మ్యాచ్ కి సంబంధించి?
ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటి నుంచే పోలీసులు నిన్నటి నుంచి కూడా ఈ విషయాన్ని చెప్తున్నారు. ఇది ఫుల్ టైం మ్యాచ్ కాదు, 90 నిమిషాల మ్యాచ్ కాదు, 60 నిమిషాల మ్యాచ్ కాదు, కేవలం 20 నిమిషాలకు సంబంధించినటువంటి ఫ్రెండ్లీ మ్యాచ్, ఇది ఇంటర్నేషనల్ మ్యాచ్ కాదన్నట్టు కూడా మొదటి నుంచి పోలీసులు చెప్తున్నారు. వాళ్ళు బుక్ చేసుకున్నటువంటి డిస్ట్రిక్ట్ యాప్లో కూడా ఆ టికెట్లో కూడా పూర్తి స్థాయిగా నిబంధనలు కనిపిస్తున్నాయి. మనం చూస్తున్నటువంటి ఈ వేదిక చుట్టూ ఏదైతే గేట్స్ ఉన్నాయో ఈ గేట్ల నుంచి మాత్రమే అభిమానులని అలో చేస్తున్నట్లు కూడా చెప్తున్నారు. ఎవరైతే టికెట్ ఉన్నవారు నిబంధనలన్నీ పాటిస్తూ కూడా లోపలికి రావాలి. లోపలికి వచ్చిన అనంతరం తమకు కేటాయించినటువంటి సీట్లలో మాత్రమే వాళ్ళు కూర్చోవాలి, బయటికి రావద్దంటూ కూడా కొన్ని నిబంధనలు ఏర్పాటు చేస్తారు. కొంతమంది మ్యాచ్ మధ్యలో రావాలని భావిస్తే వారిని అనుమతించమని పోలీసులు ఇప్పటికే సూచనలు చేసిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఎవరైతే కొన్ని నిషేధిత వస్తువులు కూడా లోపలికి తీసుకురావద్దంటూ ఇప్పటికే పోలీసులు చెప్పారు. దానికి సంబంధించినటువంటి పూర్తి గైడ్ లైన్స్ కూడా టికెట్ లో ఉంటాయి. క్యూఆర్ కోడ్ ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికి రావాల్సి ఉంటుంది. స్టేడియం వద్ద టికెట్స్, ఎలాంటి టికెట్స్ కూడా అమ్మకాలు అనేది జరపవు కాబట్టి ఎవరు ఇక్కడికి టికెట్స్ వచ్చి కొనుగోలు చేద్దామని భావించిన వారు ఇక్కడికి రావద్దు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా మాత్రమే రావాలి. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తున్న నేపథ్యంలో పోలీసులు సూచనలు చేశారు. సో లోపలికి వచ్చిన అనంతరం కూడా కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా పోలీసులు వారికి పూర్తిగా వివరించిన పరిస్థితి. స్టేడియం చుట్టూ కూడా ప్రత్యేక 3 అంచెల భద్రత, 450 సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో కూడా భద్రతను పర్యవేక్షిస్తున్నట్లుగా కూడా పోలీసులు చెప్తున్నారు. మినీ కమాండ్ కంట్రోల్ సెంటర్ ని ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ కి సిపి ఆఫీస్ కూడా మానిటరింగ్ చేస్తూ భద్రతను కట్టుదిట్టం చేశారు. సో మెస్సీ ఆట నేపథ్యంలో, కోల్కతా ఘటన నేపథ్యంలో అక్కడ ప్రత్యేకంగా రోప్ పార్టీలు లేకపోవడం వల్లనే ఘటన జరిగినట్లు కూడా డీజీపీ భావిస్తున్నారు. అక్కడ కొన్ని రోప్ పార్టీల వైఫల్యం, నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటనలు జరిగిన నేపథ్యంలో అలాంటి తరహా ఘటనలు ఎలాంటి చోటు చేసుకోకుండా ఉండేందుకైతే తెలంగాణ పోలీసులు పూర్తిగా ట్రై కమిషనరేట్ల పోలీసులు అయితే అప్రమత్తమయ్యారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ తో పాటుగా ఫలక్నామా ప్యాలెస్, ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో పూర్తిస్థాయి భద్రతను ఏర్పాటు చేస్తారు. అవసరమైతే ఇంకా భద్రతను పెంచుతామంటూ కూడా డీజీపీ శివధర్ రెడ్డి చెప్పిన పరిస్థితి. సో కోల్కతా ఘటన నేపథ్యంలో ప్రత్యేక రూపాట్లను 20కి పైగా రూపాట్లను ఏర్పాటు చేసిన పరిస్థితి. రైట్ సాగర్, అయితే సీటింగ్ అరేంజ్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే సెలబ్రిటీస్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి, అటు విఐపీస్ వస్తున్నారు. సో వారికి ఏ విధమైన సీటింగ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి? ఎందుకంటే అభిమానులు ఎవరైతే వస్తారో వారంతా కూడా సెలబ్రిటీస్ తోని సెల్ఫీలు తీసుకునే అవకాశం ఉంటుంది. సో దానికి సంబంధించిన ఖచ్చితమైన నిబంధనలు ఏమైనా పాటిస్తున్నారా? రేఖ, ఖచ్చితంగా కొద్దిసేపు క్రితమే డీజీపీ కూడా ఈ విషయం గురించి మాట్లాడుతూ చెప్పారు. ఎలాంటి సెల్ఫీలు, హంగామా అనేది ఇక్కడ జరగదు. సెల్ఫీలకు సంబంధించినటువంటి వీడియోలు, ఫోటోలు ఇక్కడ తీసుకునే అవకాశం లేదు. అలాంటి ప్రయత్నం కూడా అభిమానులు చేయొద్దు, అలాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయొద్దు అని చెప్పిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు సీటింగ్కి సంబంధించినటువంటి వివిఐపీలకు సంబంధించినటువంటి సీటింగ్ ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎవరిని అనుమతించరు. వివిఐపీలు, సెలబ్రిటీలకు సంబంధించినటువంటి వారిని మాత్రమే ఇక్కడికి అలౌ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రత్యేక మ్యూజిక్ ప్రోగ్రామ్ కూడా, ఎందుకంటే 7 గంటలకు మెస్సీకి సంబంధించినటువంటి మ్యాచ్, మెస్సీ సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్న నేపథ్యంలో అంతకు ముందు 2 గంటల సేపు మ్యూజికల్ ప్రోగ్రాంలు కూడా ఏర్పాటు చేశారు. ఇటు డిఎస్పీ పాల్గొనబోతున్నారు, ఆయన ఆధ్వర్యంలో మ్యూజికల్ ప్రోగ్రామ్ కూడా జరగబోతున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా, ఎందుకంటే 7 గంటలకు మ్యాచ్ నేపథ్యంలో 2 గంటలు అంటే 5 గంటల నుంచి 7 గంటల వరకు డిఎస్పీ దేవిశ్రీ ప్రసాద్ ఆధ్వర్యంలో మ్యూజికల్ ప్రోగ్రామ్ జరగబోతుంది. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. సో వివిఐపీ, సెలబ్రిటీలు కూడా పెద్ద ఎత్తున హాజరు కాబోతున్న నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా గేట్ నెంబర్ 1 నుంచి వారికి ప్రత్యేకంగా ఎంట్రీ ఏర్పాటు చేసినట్లుగా కూడా పోలీసులు చెప్పారు. సో సెలబ్రిటీలు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పొలిటికల్ లీడర్స్ రాహుల్ గాంధీ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ వస్తున్నారు, సెలబ్రిటీస్ వస్తున్నారు, మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆడబోతున్నారు. ఈ నేపథ్యంలోనే భద్రతను 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. డీజీపీ శివధర్ రెడ్డి కూడా భద్రతను స్వయంగా ఆయన పర్యవేక్షించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎలాంటి ఘటనలు చోటు చేసుకుండా అభిమానులు, ప్రేక్షకులు ప్రశాంతమైన వాతావరణంలోనే ఈ ఈవెంట్కు పాల్గొనాలి. ఎలాంటి నిబంధనలకు విరుద్ధంగా ఎవరు పాల్పడొద్దంటూ కూడా ఇప్పటికే పోలీసులు హెచ్చరించిన నేపథ్యంలో ఇక్కడ పోలీసుల ప్రత్యేక భద్రత మధ్య ఇప్పుడు అభిమానులు క్యూఆర్ కోడ్ చూపించి లోపలికి, గ్రౌండ్ లోపలికి అలౌ కావాల్సి ఉంటుంది. ఇప్పటికే గేట్లను అభిమానుల కోసం వారు టికెట్ ఉన్న వారిని మాత్రం లోపలికి అనుమతిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరికొద్ది సేపట్లో అభిమానులు రాబోతున్నారు. 5 గంటల నుంచి మ్యూజికల్ ప్రోగ్రామ్ జరగబోతుంది. అనంతరం 7 గంటలకు మెస్సీకి సంబంధించినటువంటి ఫుట్బాల్ మ్యాచ్ జరగబోతుంది. దానికి సంబంధించినటువంటి గ్రౌండ్ లోపల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో కూడా 3 అంచెల భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు. సో కోల్కతా తరహా ఘటనల నేపథ్యంలో అక్కడ జరిగినటువంటి నిబంధనలకు సంబంధించినటువంటి ఎలాంటి ఉల్లంఘనలు జరిగాయి, అక్కడ జరిగినటువంటి లోపాలను తెలుసుకుని ఇక్కడ భద్రతను కట్టుదిట్టం చేసినట్లు కూడా డీజీపీ శివధర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రేఖ, సాగర్, అయితే మొత్తం ఎంత
మంది అభిమానులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంతకు ముందు మీరు చెప్పారు 30,000కి పైగా ప్రేక్షకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. సో వారికి తగ్గట్టు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇస్రేక ఖచ్చితంగా మనం ఒకసారి స్టేడియం మొత్తాన్ని చూపించే ప్రయత్నం చేద్దాం. మొత్తం సీటింగ్ కెపాసిటీ 39,000 సీటింగ్ కెపాసిటీ అన్నట్లుగా కూడా నిన్న పోలీసులు చెప్పిన పరిస్థితి. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 30,000కు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. దానికి సంబంధించినటువంటి ఈవెంట్ ఆర్గనైజర్లు కూడా నిన్న మీడియాతో వెల్లడించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో అందుకు తగ్గట్టుగానే మొత్తం సీటింగ్ కెపాసిటీలో ప్రేక్షకులకు అభిమానులకు టికెట్ ఉన్న వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. మొత్తం ఎవరు అంటే 30 టికెట్స్ ఉన్న వాళ్ళంతా కూడా 30,000 మంది కూర్చునే విధంగా కూడా దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేశారు. ఇక్కడ మనం కంచెని చూస్తే ఒకవేళ ఎవరైనా లోపల, ఎందుకంటే అభిమానుల జోసు మెస్సీ వచ్చిన అనంతరం కూడా మనం కోల్కతాలో ఈరోజు ఉదయం చూసాం లోపల నుంచి కూడా, ఎందుకంటే స్టేడియం లోపలికి వస్తున్న సందర్భంగా కావచ్చు, లోపల అతను వెళ్తున్న సందర్భంగా కావచ్చు, పెద్ద ఎత్తున అభిమానులు హంగామా చేసిన పరిస్థితి. కొంతమంది కొంత నిరసన వ్యక్తం చేస్తూ కొద్దిసేపే మ్యాచ్లో మెస్సీ ఉండడంతో వారు కొంత ఆగ్రహానికి గురై స్టేడియం లోపలికి వచ్చారు. అందుకే ఇక్కడ గ్రిల్ని ఏర్పాటు చేశారు. అభిమానులు ఎవరు కూడా టికెట్ తీసుకున్న వాళ్ళు కూడా ఆ సీట్లలోనే కూర్చోవాలి. దాని నుంచి లోపలికి రాకుండా ఉండేందుకు ప్రత్యేక పోలీసుల భద్రతా మానిటరింగ్, దాదాపు ఒక 10 మీటర్లు 5 మీటర్లకు ఒక పోలీసుని అయితే మనకి ఇక్కడ మనం చూడొచ్చు. ఈ గ్రిల్కు మొత్తం పక్కన కూడా 5-10 మీటర్ల వరకు కూడా ఒక్కొక్క పోలీసుని నియమించారు. ఎందుకంటే అభిమానులు లోపలికి రాకుండా ఉండేందుకు కూడా ఈ భద్రతను ఏర్పాటు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. సో అభిమానులు కూడా నిబంధనలన్నీ పాటించాలి. 30,000 మంది ప్రేక్షకులు హాజరు కాబోతున్నారు. మరోవైపు సెలబ్రిటీలు, ఇటు పొలిటికల్ లీడర్స్ కూడా దీనికి హాజరు కాబోతున్నారు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా మ్యాచ్లో పాల్గొంటున్న నేపథ్యంలో 500 మంది స్కూల్ విద్యార్థులను కూడా ఇటు అనుమతిస్తున్నారు ఈవెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు. ఈ నేపథ్యంలోనే ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కోల్కతా ఘటనల నేపథ్యంలో ఇటు తెలంగాణ పోలీసులు అయితే పూర్తిగా అప్రమత్తమయ్యారు. మొత్తం 3 అంచెల భద్రతను ఏర్పాటు చేయడంతో పాటుగా ప్రత్యేకంగా 450 సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో ఏర్పాటు చేస్తున్నారు. మెస్సీకి ఇప్పటికే జెడ్ కేటగిరీ భద్రతను ఏర్పాటు చేశారు. గ్రీన్ ఛానల్ ద్వారా కూడా తనకు ట్రాఫిక్ ద్వారా నేరుగా స్టేడియంకి వచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఉప్పల్ స్టేడియం అనేది ఇప్పటికే సిద్ధమైంది. పోలీసుల కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య మెస్సీ ఫుట్బాల్ ఫ్రెండ్లీ మ్యాచ్ జరగబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ మ్యాచ్ కి హాజరు కాబోతున్న నేపథ్యంలో కొంత ఆసక్తిగా మారిన పరిస్థితి. సో గోల్స్ కూడా మనం చూడొచ్చు. గ్రౌండ్ కు సంబంధించినటువంటి రెండు వైపులా స్టేడియంలోని 60%కి సంబంధించినట్టు, ఎందుకంటే ఇంటర్నేషనల్ ఫుట్బాల్ మ్యాచ్లు అనేది పెద్ద గ్రౌండ్లలో జరుగుతాయి. కానీ ఇది నేషనల్ వైడ్గా జరుగుతున్నటువంటి ఫ్రెండ్లీ మ్యాచ్ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి గ్రౌండ్ను కూడా ఇప్పటికీ సిద్ధం చేసిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకైతే భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు. సో ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అయితే భద్రతను ఏర్పాటు చేశారు. మరికొద్ది గంటల్లోనే మెస్సీ హైదరాబాద్ చేరుకోబోతున్నారు. ఫలక్నామా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫలక్నామా ప్యాలెస్, అక్కడి నుంచి నేరుగా ఉప్పల్ స్టేడియంకి రాబోతున్నారు. సో ఎలాంటి ఘటన చోటు చేసుకోకుండా స్టేడియం చుట్టూ కూడా 3 అంచెల భద్రత, స్టేడియం గ్రౌండ్ లోపలికి ఒక్క అభిమాని కూడా రాకుండా 5 మీటర్లకు ఒక కంచెను ఏర్పాటు చేసి ఆ కంచె వద్ద ప్రత్యేకంగా పోలీసులను ఏర్పాటు చేసి ఐపీఎస్ అధికారుల సమన్వయంతో భద్రతను పర్యవేక్షిస్తూ భద్రతను అయితే పోలీసులు కట్టుదిట్టం చేసిన పరిస్థితి. సో మరికొన్ని గంటల్లోనే మెస్సీ మ్యాచ్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరగబోతుంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ సాగర్. థ్యాంక్స్.